హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అండ్ లాస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి 8th ఎక్స్పెరిమెంట్. సో ఎస్పిఎం, రియాసెక్ అండ్ డిబిడిఏ. సో దీంట్లో 3 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. లాస్ట్ ఎక్స్పెరిమెంట్లో ఈ త్రీ ఎక్స్పెరిమెంట్స్ కలిపి ఒకటే ఎక్స్పెరిమెంట్ మనకి. సో నేను ఒక్కొక్కటి విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఏంటంటే మనం 3 టెస్ట్లు చేయాల్సి వస్తుంది. సో 3 టెస్ట్లో ఎందుకు చేయాలి అంటే, ఒక స్కూల్ మనల్ని అప్రోచ్ అయిందనుకోండి, ఒక స్కూల్లో పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వాలి మనం. సో 10th క్లాస్ స్టూడెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక కెరీర్ గైడెన్స్ ఇవ్వాల్సి వస్తే ఏం చేయాలి? సో మనకు తెలిసింది ఏంటంటే 10th క్లాస్ పిల్లలు ఆల్రెడీ చాలా వర్క్ టెన్షన్లో ఉంటారు, చదవాలి, బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, కెరీర్ అప్పుడే ఎలా గ్రో చేసుకోవాలి, కెరీర్లో అసలు ఏం తీసుకోవాలి, కెరీర్ ఎలా సెట్ చేసుకోవాలి, వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో వాళ్ళకి కొన్ని టెస్ట్లు కండక్ట్ చేసి, సో ఏది ఎవరికి సూట్ అవుతుంది అనేది మనం కొంతమేరకు చెప్పవచ్చు. సో అవే ఈ టెస్ట్లు. సో ఎస్పిఎం ఒకటి, రియాసెక్ ఒకటి, డిబిడిఏ ఒకటి. సో ఈ 3 టెస్ట్లు. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ రాసాను. ఏ స్కూల్ హ్యాస్ అప్రోచ్డ్ యూ టు గివ్ కెరీర్ గైడెన్స్ టు క్లాస్ 10 స్టూడెంట్స్ యూజింగ్ సూటబుల్ టెస్ట్ టు హెల్ప్ ద స్కూల్ టు ప్రొవైడ్ కెరీర్ గైడెన్స్ టు దేర్ స్టూడెంట్స్. So 10th class children under pressure to make a right career choice. They usually confused, hence they need proper guidance. According to the ability of an individual interest and aptitude, the test has to perform to know about their choices. So first one, SPM, Standard Progressive Matrices. So first one, Standard Progressive Matrices law is used here, since is not only a test of general intelligence but also a test observation and clear thinking. This test clearly indicates a person's intellectual capacity. It is intended to cover the whole range of intellectual person's development of children and adults. This test can be administered on people between the age of 16 to 60 years, would be roughly about 40 minutes. So 40 minutes vartadi. Though there are other test of intelligence like VATs, even vere test. SPM has been used there here since it is less time consuming. So 40 minutes lo అయిపోతుంది. సో దీన్ని ఎలా చేయాలి, టెస్ట్ ఎలా చేయాలి? సో స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ ఎలా చేయాలి టెస్ట్? సో ఇది ఎవరు డెవలప్ చేశారంటే రావెన్ అనే అతను 1936లో డెవలప్ చేశారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 సెట్స్. సో మీకు గుర్తే ఉంటుంది, మనకి ఒక బుక్లెట్ లాంటిది ఇచ్చారు, అందులో డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒకటి మిస్ అయింది, ఒక దగ్గర ఒక ప్యాటర్న్ మిస్ అయింది. దాన్ని మనం ఆన్సర్ షీట్లో మనం ఏ ప్యాటర్న్ ఉందో అది రాయాలి. సో లైక్ నవోదయ ఎవరైనా చదువుంటే వాళ్ళకి అర్థమవుతుంది. నవోదయ క్వశ్చన్స్లో లాగా కొంచెం అవి అలాంటి టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో అవి ఏం లేదు, ప్యాటర్న్స్ మనం సెట్ చేయాలి. మిస్ అయిన దగ్గర ఉన్న ప్యాటర్న్ని తీసుకెళ్ళి, సో మనకి ఆ క్వశ్చన్లో ఒక పార్ట్ ఆఫ్ ది ప్యాటర్న్ మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన ప్యాటర్న్ 6 ఆన్సర్స్లో 6 ఆన్సర్స్ ఉంటాయి. ఆ 6 ఆన్సర్స్లో ఏదో ఒకటి రైట్ ఆన్సర్ ఉంటుంది, దాన్ని మనం టిక్ చేయాలి. సో ఇట్లా 5 సెట్స్ ఉంటాయి. 5 సెట్స్కి 12 ఉంటాయి. ఒక్కొక్క సెట్లో 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాబ్లం స్టార్టింగ్లో కొంచెం ఈజీ ఉంటుంది, 12th వెళ్ళేసరికి కొంచెం డిఫికల్టీ ఉంటుంది. సో అట్లా ఇది ద స్కేల్ ఈజ్ ఇంటెండెడ్ టు కవర్ ద హోల్ రేంజ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్. సో ఇంటెలెక్చువాలిటీ గురించి తెలుసుకోవడానికి ద టైమ్ గ్రూప్ ఆఫ్ ఐడియా ఆఫ్ ఫైండింగ్ ద మిస్సింగ్ పీస్ టు కంప్లీట్ ద ప్యాటర్న్. సో ఆ మిస్ అయిన పీస్ ఏదైతుందో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద పర్సన్ టోటల్ స్కోర్ ప్రొవైడ్స్ అన్ ఐడియా ఆఫ్ హిస్ ఇంటెలెక్చువల్ కెపాసిటీ. సో అది ఈ టెస్ట్. సో అందరూ ఇదే చేసి ఉంటారు, మనం ప్రాక్టికల్స్లో చేసినప్పుడు మనకి టెస్ట్ ఇస్తారు. సో ఇందులో ఏముంది, సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ ఈ, డి అండ్ సెట్ ఈ, ఇది 5 సెట్స్. సో అందులో క్వశ్చన్స్ సెట్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 12 క్వశ్చన్స్ ఉన్నాయి, 1 to 12 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందులో ఏ ప్యాటర్న్ అంటే దానిలో ఆన్సర్లో 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 6 ఆన్సర్స్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాంట్లో మనం ఇలా
మనం సెట్ చేసుకోవాలి. సో ఎన్ని రైట్ ఆన్సర్స్ అయితే అంత స్కోర్. సో సేమ్ అన్నిటికీ సేమ్, ఎన్ని రైట్ ఆన్సర్స్ అయితే అంత స్కోర్, ఎన్ని రైట్ ఆన్సర్స్ అయితే అంత స్కోర్. సో దాన్ని టోటల్ స్కోర్ అండ్ పర్సెంటైల్ స్కోర్. సో పర్సెంటైల్ స్కోర్ని బట్టి మనం ఈ SPM స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్లో మనం యావరేజా, కెపాసిటీయా, ఇంటెలిజెంట్ ఎంత ఉంది. సో యావరేజ్ ఇంటెలెక్చువల్ కెపాసిటీ. సో నేను చేసిన టెస్ట్లో నాకు వచ్చిన గ్రేడ్ 2+ అంటే దెన్ డెఫినెట్లీ అబౌవ్ ద యావరేజ్ ఇన్ ఇంటెలెక్చువల్ కెపాసిటీ. సో ఇది టెస్ట్. సో దీనికి టేబుల్ ఏం లేదు, ఇదే టేబుల్, ఇదే వేయాలి, సేమ్ ఇదే మనం సబ్మిట్ చేయాలి. సో ఇది టోటల్ స్కోరు, ఇవన్నీ కలిపితే టోటల్ స్కోరు, పర్సెంటైల్ స్కోరు, దెన్ ఇంటర్ప్రిటేషన్. అది ఇది స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. థ్యాంక్ యూ.